ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ కగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెల్లుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే తనగణమై ఉదయించిన జనసేన, జనహితమే తన మతమై కదిలింది జనసేన. జనసేన 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 జనసేన. దిక్కు ఎరుపెక్కి మార్పు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ విశాఖపట్నంలో వర్క్ చేస్తున్నాం. మేము అందరం కూడా మా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాస్ట్ 40 years నుంచి ప్రాఫిట్ మేకింగ్లో ఉంది ఈరోజు వరకు కూడా. దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్న తరుణంలో మేము సార్ని కలవడానికి వచ్చామండి. దాని మీద రిప్రజెంట్ చేసాం ఒక లెటర్ కూడా. అదేంటంటే లాస్ట్ 1976 నుంచి కూడా DCI ఆర్గనైజేషన్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రాఫిట్లో ఉంది. ఏ రోజు కూడా లాస్ మేకింగ్ లేదండి. దాంట్లో ఉన్న డ్రెడ్జర్స్ కానీ దానిలో ఉన్న ఎక్విప్మెంట్ కూడా టోటల్ అంతా కూడా DCIలో వచ్చిన ప్రాఫిట్లో నుంచి కొన్నదే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ రోజు వరకు ఒక సింగిల్ పైసా కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము కూడా రాలేదండి ఈ రోజు వరకు. కానీ ఓన్గా మేమే కొనుక్కుంటున్నాం అన్నీ. అది కూడా ఈరోజు ప్రైవేటైజ్ చేస్తే అక్కడ వర్క్ చేసిన టోటల్ 1600 ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటవుతుందని ఎవరికి తెలియట్లేదండి. సో దాని మీద ఏంటంటే ఈ రోజుకి మా అందరం కూడా కమిటెడ్గా వర్క్ చేస్తున్నాం. దాన్ని అండర్ గవర్నమెంట్లో ఉంచితే మా తరపుని దీన్ని ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్ చేసి నెక్స్ట్ జనరేషన్కి ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఉంది అని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో మేము దీన్ని ఆపాలని ఒక ప్రయత్నం చేస్తున్నామండి. దీన్ని మాకు ఏ విధమైనా సరే ఆపి దీన్ని విశాఖపట్నంలో ఒక మణిహారంగా పెట్టి చేయాలని మేము సార్ని కోరుతున్నాము. అట్ ది సేమ్ టైం DCIలో జరుగుతున్న అన్ని యాక్టివిటీస్ కూడా మేము ఎప్పటికప్పుడు ప్రెస్ రిలీజ్ చేస్తున్నాం. రీసెంట్గా DCI నుంచి విశాఖపట్నం పోర్టుకి బీచ్ నరిష్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ ఒకటి చేసామండి. అక్కడ ఏంటంటే బీచ్ అంతా కూడా ఇసుక కోరడం వల్ల ఆ సిల్టేషన్ ప్రాబ్లం వచ్చి మొత్తం అంతా కూడా కోరేసి షోర్ అంతా పాడైపోతుంది. దానికి ఏంటంటే డ్రెడ్జింగ్ చేసి ప్రతి సంవత్సరం కూడా డ్రెడ్జింగ్ చేస్తుంది DCI. దానికి ఓన్లీ నామినల్ ప్రాఫిట్తో మేము చేస్తున్నాం. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఎవరికైనా ఇస్తే దాన్ని చాలా ఎక్కువ అమౌంట్కి వాళ్ళు చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం నేవీకి పోర్టులు కూడా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాస్ట్ 41 years నుంచి వర్క్ చేస్తుంది వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ ఈరోజు ప్రైవేటైజేషన్కి వెళ్తే మట్టుకు ప్రైవేట్ వాళ్ళు ఎంట్రీ అయితే నేవీలోని అట్లోనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నామండి. అట్ ది సేమ్ టైం ఉదువు తుఫాన్ వచ్చిన టైంలో మా ఆర్గనైజేషన్ తరపు నుంచి ఎంత మేర మేము సపోర్ట్ ఇవ్వగలమో స్టేట్ గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చాం. అది చీఫ్ మినిస్టర్ ద్వారా ఫండ్ కూడా పంపించామండి కొంత అమౌంట్. అట్ ది సేమ్ టైం ఏంటంటే అండర్ CSRలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రపోజ్ చేస్తుందో ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక ప్రపోజల్ ఇచ్చారు. ఈ సంవత్సరం టాయిలెట్స్ అని చెప్పి ఒక నినాదం ఇవ్వడం వల్ల విశాఖపట్నంలో దగ్గర ఒక 5 crore అమౌంట్ స్పెండ్ చేసి టాయిలెట్స్ కూడా బయో టాయిలెట్స్ కట్టామండి. నార్మల్ టాయిలెట్స్ కూడా కాదు, బయో టాయిలెట్స్ బీచ్ రోడ్లోని స్టీల్ ప్లాంట్లోని ఎక్కడ ఫీజిబిలిటీ ఉందో ఆ ఫీజిబిలిటీలో ఐడెంటిఫై చేసి ఆ ఏరియాలో మొత్తం DCI అమౌంట్తోనే కట్టామండి 5 crores పెట్టి. సో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న ఈ ఆర్గనైజేషన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చేసి ఇందులో వర్క్ చేసిన ఎంప్లాయీస్ అందరినీ రోడ్ని పడేయొద్దని చెప్పి ఇంకొకసారి మీ అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి DCIతో ఒక MOU కూడా వచ్చిందండి. అంతర్వేది కారిడార్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ ఒకటి కొత్తగా ప్రపోజ్ చేశారు. దానికి అంతర్వేదిలో డ్రెడ్జింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి దానికి కొంత ల్యాండ్ కూడా అలాట్ చేసి MOU కూడా ఎంటర్ అయ్యారండి DCI వాళ్ళు మేనేజ్మెంట్తో పాటు స్టేట్ గవర్నమెంట్. అది కూడా రేపు దానికి కానీ కంప్లీట్గా అయ్యి మొత్తం అది ఎస్టాబ్లిష్ అయితే కనీసం మోర్ దెన్ 10,000 ఎంప్లాయీస్ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా దాంట్లో వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఆర్గనైజేషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఎవరికో ప్రైవేట్కి ఇస్తే ఈ ఎంప్లాయ్మెంట్ అంతా పోతుందండి. అందుకేంటంటే మా తరపు నుంచి ఇది ఇలాగే ఇక్కడ DCI విశాఖపట్నంలోనే ఉండి ఇంకా నెక్స్ట్ కొన్ని జనరేషన్స్ కూడా DCIలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఇండియాలోని టాప్ మోస్ట్ డ్రెడ్జింగ్ కంపెనీ DCI. ఎందుకంటే టాప్ 10 కంపెనీలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కూడా ఒక కంపెనీ ఉంది ఇప్పుడు ఈ రోజుకి. ఎందుకంటే మా దగ్గర ఉన్న డ్రెడ్జెస్ కూడా చాలా వెరీ సాఫిస్టికేటెడ్ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో ఉన్న డ్రెడ్జెస్ అన్నీ కూడా. వేరే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ఉన్నవన్నీ కూడా అది చీప్ క్వాలిటీ డ్రెడ్జెస్ అండి. వాటి గురించి చెప్పకూడదు కూడాను. సో అందుకేంటంటే మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దీన్ని ఇలా కంటిన్యూగా పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగాలని కోరుతున్నామండి. మాకు అవుట్ స్టాండింగ్ జ్యూస్ వేరే స్పోర్ట్స్ నుంచి రావాలి. అవి అక్కడే స్టాగ్నేట్ అయిపోయి అలా ఉండిపోయాయి. అట్ ది సేమ్ టైం
సేతు సముద్రం అనే ఒక ప్రాజెక్ట్ని నామినేషన్ బేసిస్ మీద డీసీఐకి ఇచ్చారు చాలా కాలం క్రితం. అది 2004లో క్లోజ్ అయిపోయింది అకౌంట్. అది ఫోర్స్గా క్లోజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మేము 309 కోట్లు బిల్ రేజ్ చేసాం. ఈ రోజు వరకు రూపాయి కూడా మాకు రాలేదు. దాన్ని ఫైనల్గా 167 crores మీకు వస్తుందని చెప్పి ఫైనలైజ్ చేశారని విన్నాం. కానీ ఈ రోజు వరకు ఒక రూపాయి కూడా 9 సంవత్సరాలు అయిందండి. ఈ రోజు ఒక రూపాయి కూడా మాకు ఇవ్వలేదు. ఇలాగ అమౌంట్ చాలా మట్టుకు హ్యూజ్ అమౌంట్స్ పోర్ట్ నుంచి సేతు సముద్రం నుంచి కూడా స్టాగ్నేట్ అయిపోవడం వల్ల డీసీఐ ఫైనాన్షియల్ పొజిషన్ కూడా వీక్ అవుతుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం కూడా వస్తుంది. సో ఇమీడియట్గా సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద ఒక చూపు చూసి మా అందరికీ కూడా అమౌంట్ వచ్చేటట్టుగా చేస్తే ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందని మీ అందరం కష్టపడే మనస్తత్వం ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారండి. ఈ రోజు కూడాను రిటైర్ అయిపోయి చాలామంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏ రూపంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ విశాఖపట్నంలో ఉంచాలని ఒక కోరికతో పెట్టారు. అదే రూపంలో మళ్ళీ కంటిన్యూ అయ్యి ఈ ఆర్గనైజేషన్ అండర్ పబ్లిక్ సెక్టార్లోనే ఉండాలని మా అందరి కోరిక కూడా. దీన్ని ఎలా కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నామండి. మా ఫ్యూచర్ పాలసీల గురించి అని చెప్పి మేము ఒక ప్రజెంటేషన్ కూడా తయారు చేసి ఆల్ హైయర్ అథారిటీస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ వేరియస్ అథారిటీస్ కూడా పంపించడం జరిగింది. మేము ఫ్యూచర్లో ఏమేమి చేయాలి, ఇప్పుడున్న డ్రెడ్జర్లతో పాటు ఇంకా సాఫిస్టికేటెడ్ బిగ్ సైజ్ డ్రెడ్జర్స్ మాకు ఈ రోజు వరకు 7,500 cubic meter కెపాసిటీ ఉన్న డ్రెడ్జరే ఉందండి. దానికన్నా ఎక్కువ 9,000, 11,000 కూడా కొనాలని ఒక ప్రపోజల్తో మా ఎంప్లాయీస్, మా హైయర్ మేనేజ్మెంట్ కూడా దీనికి చాలా పోస్ట్తో వర్క్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో అందరూ కూడా ఏమవుతుంది ఆర్గనైజేషన్ అన్న ఒక బాధ ఒకటైతే లోపల ఉంది. పని చేయడానికి ఆఫీస్కి వస్తున్నారు కానీ చాలా నిశ్శబ్దంగా కూర్చొని నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్నారు. ఎవరిలో కూడా చలనాలు లేవు ఎవరికి. ఆర్గనైజేషన్ కంటిన్యూగా పబ్లిక్ సెక్టర్లో కంటిన్యూ అయితే మటుకు డెఫినెట్గా ఈ ఆర్గనైజేషన్ ఇంకొక 3-4 జనరేషన్లకు కూడా అసలు ఏ ప్రాబ్లం రాదని చెప్పి మా తరపు నుంచి మా ఎంప్లాయీస్, మిగతా ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్లో వాళ్ళ తరపు నుంచి కూడా నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ కొంచెం దీన్ని అండర్ పబ్లిక్ సెక్టర్లో ఉంచాలని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జనసేన పార్టీ పాలసీలో ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్ సంబంధించి ఒక పాలసీని తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రాఫిట్స్తో నడుస్తున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని క్లోజ్ చేయాలని రకరకాల వ్యక్తిగత ఉద్దేశాలతో కానీ లేదంటే వాటిని చంపేసి ప్రైవేట్ పార్టీస్కి అప్పగించేద్దాం ఎలాంటి ఏదైనా ఆలోచన విధానం ఉన్నాయి. ప్రాఫిట్స్లో ఉన్న పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని వాటిని క్లోజ్ చేయటం సరైన విధానం కాదు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన వైజాగ్లోనే ఉంది ప్రస్తుతానికి. ఇది పని ఏంటంటే షిప్ రాకపోకలకి పుడికలు తీయటం, ఆ ఛానల్స్ క్లీన్గా పెట్టడానికి పని చేస్తారు వీళ్ళందరూ. 40 సంవత్సరాలు ప్రాఫిట్ సంపాదిస్తూనే వెళ్తూనే ఉంది. ఇప్పుడు 2013 నుంచి ఇప్పుడు దాకా లాస్ట్ క్వార్టర్ దాకా కనీసం 200 కోట్లు ప్రాఫిట్లో ఉన్న సంస్థ ఇది. ఉద్యోగుల కంప్లైంట్ ఏంటంటే లాభాలతో నడుస్తున్న ఒక కేంద్ర సంస్థని మెథాడికల్గా తీసేస్తున్నారని ప్రైవేటైజేట్ చేసేస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే అట్లీస్ట్ ఒకవేళ ప్రైవేటైజ్ చేయాలనుకున్న మేజర్ స్టేక్ ఒక ప్రాఫిట్తో లాభాలతో నడుస్తున్న కేంద్ర సంస్థని కావాలంటే మీరు ఒక ఎక్కువ పర్సంటేజ్ ఇవ్వండి కానీ కంప్లీట్గా అసలు మెజారిటీ స్టేక్ ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళకూడదు. వెళ్తే దీనికి సంబంధించిన 1,600 మంది డైరెక్ట్ దీని వల్ల ఉన్న ఉద్యోగులు, అలాగే 1000 మంది ఇండైరెక్ట్గా ఉన్న ఉద్యోగులు, అలాగే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తోటి ఈ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంతర్వేదిలో కనీసం ఒక రిపేరింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామని చెప్పి ఒక ఎంఓయూ చేశారు. దానికి సంబంధించి 200 ఎకరాలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ అండర్స్టాండింగ్లో ఉంది ఎంఓయూలో. అలాంటిది ఇప్పుడు ఇవన్నీ తీసేసి దానివల్ల ఏమవుతుందంటే ఎంఓయూలో అట్లీస్ట్ ఒక 10,000 మందికి దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రకరకాల విధానాల్లో. సో ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి విభజనలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోయాయి. వాళ్ళు ఏ క్లారిటీ ఇవ్వట్లేదు ఇప్పుడు దాకా. దానితోడు మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మెజారిటీ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయినాయి. మనకు మిగిలింది 3. దాంట్లో ఒకదాన్ని ప్రైవేటైజ్ చేయటం వెనకాల ఒకవైపు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరు, ఉద్యోగాలు క్రియేట్ చేయరు, ఉన్నాయి కూడా తీసేస్తానంటే ఈ కడుపు మండి అది ఏ రూపం తీసుకుంటుందో చూడటానికి ఇది కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం అనగానే ఎక్కడ దూరంగా ఉంటుంది, ఢిల్లీలో ఉంటుంది, ఆ మనుషులు ఎవరు అందుబాటులో ఉండరు అని ఇలాంటి భావనలు ఉంటాయి మనందరికీ. నేను చెప్పేది ఏంటంటే ఇది మీరు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా సరే ప్రజలకే బాధ్యత వహించాలి, ప్రజల సమస్యలను గుర్తించాలి. వాటిని ఒకవేళ తీర్చలేని పక్షంలో మేము ఎందుకు తీర్చలేకపోతాం బాధ్యతగా సమాధానం చెప్పాలి. కానీ అలాంటిది డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటే ఇది లాభాలతో నడుస్తున్న పరిశ్రమని సంస్థని మీరు ఏ బేసిస్లో మీరు క్లోజ్ చేస్తారు అని ఇదే సమస్యని దాన్ని ఉద్యోగులు రిలేటెడ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇది ఫస్ట్ ఎకనామిక్ టైమ్స్లో ఇలా డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని మేము ప్రైవేటైజ్ చేసేస్తామని చెప్పి ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన ఒక ఆర్టికల్ని
ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కన్సర్న్ మినిస్టర్ని నిలదీస్తే అండ్ ఆయన అడిగితే ఆయన ఏమన్నాడు, నో ప్రపోజల్ టు ప్రైవేటైజ్ డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని ఒక మెసేజ్ పెట్టారు. అది లేదని చెప్పారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఈ ప్రశ్నోత్తరాల్లో పార్లమెంట్లో వాళ్ళు కూర్చోబెట్టింది, అమ్మే ఉద్దేశాలు ఉన్నాయి, దాని దిశగా మేము అడుగులు వేస్తున్నాం అని చెప్పి ఇది అఫీషియల్గా వాళ్ళు చేసిన నోటు. ఇంత కాంట్రాడిక్టరీగా ఇది ప్రజల్ని ఆ ఉద్యోగుల్ని మోసం చేయడమే. ప్రభుత్వ రంగ సంస్థలని రకరకాల అప్పుడుకున్న ప్రభుత్వాలు, ఇది నాట్ జస్ట్ బీజేపీ ఆర్ ఎనీ నేషనల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకున్న పాలసీల విధానంగా వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సేతు సముద్రం అనేది ఉంది, రాముడి వారధిలాగా ఉంటారు, వారధి అని చెప్పి. బట్ సరే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే దాన్ని కట్ చేసి టైం కట్ డౌన్ చేయడానికి షిప్స్కి వీటికి కట్ చేద్దాం ప్రపోజల్ పెడితే డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి ప్రపోజల్ తీసుకెళ్లారు, వాళ్ళ పని వాళ్ళకి అప్పగించారు. ఇట్ ఈస్ అరౌండ్ ఒక 300-400. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే దీని పర్పస్ ఏంటంటే ఎలా పరిశ్రమ, ఒక ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా నష్టపోతాయని చెప్పడానికి. ఒక ప్రభుత్వం ఏమో అప్పుడున్న కన్సర్న్ గవర్నమెంటు, అప్పుడున్న పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే మీకు ఈ సేతు సముద్రాన్ని మేము కట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇనిషియేట్ చేశారు. ఒక ఇన్ని వందలు వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళ డబ్బులు ఎలా ఉంటాయంటే దే హ్యావ్ టు, వీళ్ళ సంస్థే పే చేయాలి, వీళ్ళకున్న ప్రాఫిట్స్ నుంచే ప్రైవేట్ వ్యక్తులకు పే చేయాల్సి వస్తాయి. అంటే దే విల్ హైర్ లాట్ ఆఫ్ అదర్ డ్రడ్జర్స్ని వీళ్ళందరూ పట్టుకోవడానికి వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది, వీళ్ళ ఓన్ ఫండ్స్ నుంచి, వీళ్ళ ఓన్ ప్రాఫిట్స్ నుంచి. ఇట్స్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ గివెన్ ప్రాఫిట్స్ కాదు. కానీ సక్సెసివ్ గవర్నమెంట్ వచ్చి ఇది అవసరం లేదు అనుకోగానే వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకపోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత ఉండదు. ఇలాంటి డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏదో చైనాలో కానీ ఈవెన్ కంప్లీట్లీ క్యాపిటలిస్టిక్ అమెరికాలో కానీ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై గవర్నమెంట్. ఇదేమో ఇది స్వతంత్రంగా నడుస్తున్న సంస్థ. ఇనీషియల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత నుంచి నా లాస్ట్ ఫ్యూ డికేడ్స్ నుంచి, లాస్ట్ 3 డికేడ్స్ పై నుంచి స్వతంత్రంగా 40 years నుంచి వీళ్ళే నడుపుకుంటున్నారు. ఇది మెథాడికల్గా వీళ్ళకి రావాల్సిన బకాయిలు రాకుండా మెథాడికల్గా చంపేయడం జరుగుతుంటుంది. ఇట్లాగా ఒకవైపు ఏమో పారిశ్రామికవేత్తలకి ప్రజల సొమ్ములు దోపిడీ చేసి వేల కోట్లు బ్యాంకుల నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకేమో వదిలేస్తారు, వేల కోట్లు. ఇక్కడ ప్రాఫిట్స్ ఉన్న సంస్థలనేమో చంపేస్తున్నారు. ఇక్కడ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీ విధి విధానాలు నాకు తెలియట్లేదు. అలాగని ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఒక ప్రాఫిటబుల్ ఒక పిఎస్సి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్ని క్లోజ్ చేస్తున్నప్పుడు ఇదే ప్యారలల్గా తమిళనాడులో ఎన్నోర్లో జరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలబడింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అది మరి వాళ్ళకి ఎందుకు అండగా నిలబడట్లేదు? ఒకవేళ అది మా పరిధిలోకి రాదు అనుకున్నప్పుడు మరి ఏది మీ పరిధిలోకి వస్తుంది? ప్రజల సమస్యలు మీ పరిధిలోకి రావా? ఇవన్నీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి, ఇది చాలా చూడటానికి ప్రతిసారి సమస్య ఎక్కడ ఉంటుందని, ఇంక్లూడింగ్ నేను మొన్న కూడా మాట్లాడుతుంటే టీచర్స్ ఇష్యూస్ కానీ ఈ ప్రొఫెసర్స్ ఇష్యూస్ కానీ, అంటే మీరు పర్మనెన్స్ లేదు మా అందరికీ కానీ, ఇవన్నీ చూడటానికి ఒక 1000 మంది 1500 మంది, ఇవన్నీ మనం ప్రతిదీ ఓట్ బ్యాంక్ దృష్టిలోనే చూస్తే సమస్యలు ఎప్పటికీ సాల్వ్ అవ్వవు. అంటే ఒక సమస్య పరిష్కారం కావాలంటే 1,00,000 మందికి జరగాలి అన్యాయం అంటే అలా కుదరదు. ఇది 1000 మంది 100 మంది ఒక్కళ్ళని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న భారతీయ జనతా ప్రభుత్వానికి కూడా నా విన్నపం కూడా ఏంటంటే, ఎలాగ మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మీ నాన్సుడ్ ధోరణి ప్రజల్లో చాలా విపరీతమైన ఆగ్రహం ఉంది, విపరీతమైన కోపం ఉంది. రేపొద్దున మీరు రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అంటే ఇక్కడ పుంజుకోవాలనుకున్నా, లేదంటే నిలబడాలన్నా, ఇలాంటి చర్యల వల్ల, ఇలాంటి ప్రైవేటైజేషన్ చేయటం వల్ల స్థానం చాలా నిజంగా ప్రజల నమ్మకం అయితే రాదు. ఇది కూడా ఒక పార్టీ పరంగా కూడా నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు. అలాగే ఉన్న ముఖ్యంగా రాష్ట్ర విభజనలో బాగా తీవ్ర అన్యాయం జరిగింది ఏంటంటే, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అని తెలంగాణకి వెళ్ళిపోయినాయి. ఉన్న అతి కొద్ది వేళ మీద లెక్కబట్టగలిగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని నెమ్మదిగా ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మన డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా ఉన్నదేమో చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్న విశాఖ రైల్వే జోను, ఇట్లాంటివి కూడా ఇవ్వలేవు. ఏదో అడిగింది ఏది ఇవ్వట్లేదు, ఉన్నాయి తీసేస్తున్నారు. ఇది మటు కేంద్ర ప్రభుత్వం ఒకసారి దీన్ని లోతుగా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే ఇది అందరి ఉనికి సమస్య వస్తుందని మనస్ఫూర్తిగా వాళ్ళకి తెలియజేసుకున్నాను. ఇది ఫ్యూచర్లో నేను జనసేన పార్టీ తరపున వాళ్ళకి ఏం చేస్తుంటే, నేను అక్టోబర్లో వస్తానని చెప్తున్నాను కాబట్టి ఒకసారి నేను వచ్చే అక్టోబర్గా నవంబర్గా నేను ఒకసారి వాళ్ళకి వైజాగ్కి వెళ్ళి నేను ప్రత్యక్షంగా కూడా నేను పరిశీలిస్తాను. అలాగే ఇది కానీ ఆప్ చేయని పక్షంలో ఇది ఏ స్థాయికి వెళ్తాయి ఈ గొడవలు ఇవన్నీ మనం కంటే కూడా మేము ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, జనసేన పార్టీ తరపు నుంచి మన డ్రెడ్జ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల తరపు నుంచి నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి ప్రైవేటైజ్ చేయకండి.
దీన్ని వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని కాపాడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. యాక్చువల్గా చాలా పార్టీస్ని చూసాం, చాలా పార్టీస్ ఏ పార్టీ అయినా మాకు ఓట్లు వేయండి అని మా దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళే తప్ప మేము ఇలా మా కష్టాన్ని ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నామంటే జనసేన పార్టీ మీద నమ్మకంతోనే వచ్చాం. సార్ తప్పకుండా మా పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనాల సమస్యలను తీర్చేసానా, దానికి అధిపతిగా ఉన్న మా పవన్ కళ్యాణ్ సార్ని కలిసాము, మా సమస్యని ఆయన దృష్టికి తీసుకొచ్చాము. డీసీఏ ప్రైవేటైజేషన్ గురించి ఆయన ఎంతో మాకు దీనిపై ప్రెస్ ద్వారా వివరీకరించారు. అదేవిధంగా ప్రైవేటైజేషన్ చేయకూడదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నామండి. మేము మా ఇష్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలామందికి రిప్రజెంట్ చేసామండి. ప్రతి ఒక్కరు కూడా కనీసం చేస్తామనే ఒక పదం కూడా చెప్పకుండా కనీసం సార్కి మేము నిజంగా మా ఎంప్లాయీస్ అందరి తరపుని ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదండి, మా ఆల్ ఎంప్లాయీస్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ తరపున మేము అందరం థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే ఇష్యూని అట్లీస్ట్ మా ఇష్యూని ఐడెంటిఫై చేశారండి. అట్లీస్ట్ ఇప్పటివరకు మేము కలిసిన ప్రతి ఒక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఎవరైనా అవనివ్వండి, ఎవరు ఈ రోజు వరకు కూడా కనీసం దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు సార్. ఇది నిజంగా మేము మా 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 ఇండైరెక్ట్గా మమ్మల్ని పవన్ సార్ గారు తీసుకొచ్చిన ఒక అజ్ఞాత వ్యక్తిని పేరు చెప్పకూడదని ఉద్దేశం చెప్పట్లేదండి. ఆయనకి మా అందరి తరపున, మా ఫ్యామిలీస్ అందరి తరపున కూడా నిజంగా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ విషయంలో మేము ఎంత కష్టపడకపోతే విశాఖపట్నం నుంచి సార్ దగ్గరికి రాత్రి బయలుదేరి తెల్లవారు వచ్చి మేము రిక్వెస్ట్ చేయడం, మా గురించి ఆయన పాపం టైం స్పెండ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ చాలా నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ మా అందరి తరపున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.